సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎడిటర్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఏంటంటే వాషింగ్ మిషన్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే వాషింగ్ మిషన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే వాషింగ్ మిషన్ని మనం ట్యాంకర్ లేకుండా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది టోటల్గా ఈ వీడియోలో చూపించేస్తానండి. ఫస్ట్ ఈ వాషింగ్ మిషన్ యొక్క ఫెసిలిటీ ఏంటంటే ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లోపల ఉన్న వాషింగ్ మిషన్ని నేను బయటకైతే తీసుకొచ్చాను అనమాట. సో ఇదిగోండి, వాషింగ్ మిషన్కి ఈ పైప్ ఉంటుంది, అంటే వాటర్ వెళ్ళే పైపు, మనం బట్టలు వాష్ చేశాక వెళ్ళే పైప్ కాబట్టి ఇది నేను ఇలా ప్రెస్ చేసి తీసేసి పైప్ని, అంటే బయటికి వాటర్ వెళ్ళడానికి ఇలా మనం ఆ పైప్ని డౌన్లో పెట్టాల్సి ఉంటుంది. హైట్లో పెట్టకూడదండి, డౌన్లోనే పెట్టాలి. సో నెక్స్ట్ ఇది ప్లాస్టిక్ అండి, మొత్తం చూడండి లోపల కూడా ప్లాస్టిక్ వస్తుంది. నేను ఆల్రెడీ చూపించాను వీడియోలో. ఇదిగోండి ప్లాస్టిక్, తుప్పు పట్టే ఛాన్సే లేదండి. క్లీన్ కూడా ఎలా చేసుకోవాలనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఇదిగోండి ఇక్కడైతే కరెంట్ ప్లగ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇదిగోండి 3 మనకి ఇచ్చిన ప్లగ్ ఉంటుంది కదా, అది కరెంట్ బోర్డులో పెట్టేసుకుంటున్నాను. సో ఫస్ట్ నేను చూపించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఇదిగోండి వాషింగ్ మిషన్లో మనకి ఇక్కడ ఎల్ అనే సింబల్ చూపిస్తుంది, ఎం అనే సింబల్ చూపిస్తుంది, హెచ్ అనే సింబల్ చూపిస్తుంది. ఎల్ అంటే లో లెవెల్, ఎం అంటే మీడియం లెవెల్, హెచ్ అంటే హై లెవెల్. ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారు, ఇది వచ్చేసి క్లీనింగ్ అండి. ఇందులో ఆల్రెడీ డస్ట్ అనేది వెళ్ళింది. సో ఈ డస్ట్ని తీసుకోవడం అనేది ఎలా అనేది చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి ఈ ఫింగర్ అనేది ఇది ఉంది కదండి, ఇక్కడ ఇది ఫింగర్తో ఇలా నొక్కాలండి. ఇలా నొక్కగానే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ప్రెస్ చేయగానే వచ్చినప్పుడు ఇది అనేది వాష్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అండి. ఇందులో నుంచి మనం ఈ డస్ట్ అనేది తీసేసుకోవాలి. ఫస్ట్ ఈ డస్ట్ని తీసేసుకుందామా. క్లీనింగ్ ప్రాసెస్ ఇదనమాట. స్టార్టింగ్ క్లీనింగ్ ప్రాసెస్ చెప్పేస్తున్నాను. సో చూసారా, ఇందులో చాలా డస్ట్ అనేది ఉంది కదా, ఈ డస్ట్ని నేనైతే తీసేసుకుంటున్నాను. ప్రజెంట్ ఎట్లా తీసుకుంటున్నాను ఏంటనేది. సో కొన్ని వాషింగ్ మిషన్ని కొన్ని విధాలుగా క్లీన్ చేస్తూ ఉంటాం. సో ఈ వాషింగ్ మిషన్కి వచ్చేసి ఇలా అనమాట. ఏమైనా దారాలు కానీ ఏమైనా ఉంటే ఇలా వచ్చేస్తాయి. క్లీనింగ్ అయితే అయిపోయింది. క్లీనింగ్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకున్నాను, కానీ క్లీనింగ్ కూడా చూపించేద్దాం. ఒకవేళ అందరూ టోటల్గా ఒకే వీడియో చూస్తే కనుక, మొత్తం వీడియో చూస్తే మొత్తం డెమో అనేది ఒకే వీడియోలో ఉండాలని అన్నట్టు నేను అనేది వీడియో చేస్తున్నాను అనమాట. దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇది ప్లేస్ చేయడం రాకపోతే మనం తిరిగేటప్పుడు ఇది అనేది ఊడిపోయి వచ్చేస్తుంది. అలా ఊడిపోయి వచ్చేసినప్పుడు మీరు సడన్గా అదేంటి వాటర్ ఉన్నప్పుడు, కరెంట్ బోర్డు స్విచ్ ఉన్నప్పుడు వాటర్లో చేయి పెట్టేసేసి ఇది పెట్టేయకూడదు, ఓకేనా. స్విచ్ ఆఫ్ చేసేసుకొని పెట్టేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవాలి. మెయిన్లీ వాటర్లో అయితే చేయి పెట్టకండి, మ్యాక్సిమం చేయి పెట్టకండి. ఏంటంటే ఇలా ఓపెన్ చేసుకొని బట్టలు వేసుకోవడం కానీ, సర్ఫ్ వేసుకోవడం కానీ అన్నీ అనేది మనం ఆన్ చేసుకొని చేసుకోవచ్చు. కానీ వాటర్లో చేసేసుకొని కలిపేసేసి ఇది ఊడిపోతే పెట్టేసి అలా చేయకూడదు అనమాట. సో ఇది అయితే నేను ఫిట్ చేసేస్తాను. సో గట్టిగా ప్రెస్ చేసి ఫిట్ చేయాలన్నమాట దీన్ని. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే బకెట్తో పోసేస్తున్నానండి. ఇక్కడ మీడియం లెవెల్ ఎం లెటర్ కనిపిస్తుంది కదా, ఎం లెటర్ వచ్చేంత వరకు పోయాలన్నమాట. ఎక్కువ బట్టలు అయితే ఎం దగ్గరికి వచ్చేంత వరకు పోయచ్చు. లేదు మనం ఒక జత వేసుకునే లెక్క అయితే కనుక, ఒక జత 2 జతలు అయితే కనుక మనకి ఎల్ లెవెల్ అంటే లో లెవెల్ వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను కాబట్టి ఎం వరకు వేసుకోవాలి, హెచ్ వరకు మాత్రం వేసుకోవద్దు. హెచ్ వరకు వేసుకుంటే ఏంటంటే పైకి వచ్చేస్తాయి వాటర్. అసలు హై లెవెల్ వరకు వాటర్ని యూజ్ చేయకపోవడమే మంచిది. ఏంటంటే ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి మనకి మీడియం వరకు పోసుకుంటున్నాం అనమాట. ఎం అంటే మీడియం, ఎల్ అంటే లో, హెచ్ అంటే హై. మీడియంలో పోసేస్తున్నాను. పోసేసుకున్న తర్వాత ఇక్కడ సర్ఫ్
వేసేసుకోవాలండి. ఇదిగోండి సర్ఫ్, నేను మీకు నచ్చిన సర్ఫ్ అండి, మీకు నచ్చిన సర్ఫ్ని కానీ లిక్విడ్ని కానీ వేసేసుకోవడమే. నేను చిన్న స్పూన్స్ కాబట్టి 5 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలా మీ ఇష్టం, 5-6 స్పూన్స్ వేసుకుంటారో 2 స్పూన్స్ వేసుకుంటారో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆన్ చేయాలండి. ఇప్పుడు ఆన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎన్ని నిమిషాలు పెట్టుకుంటాం, సోప్ కంటే నానబెట్టడం. ఓకేనా? నానబెట్టిన తర్వాత నానబెట్టి మనకి 15 మినిట్స్ దగ్గరికి వచ్చినప్పటికి మిషన్ అనేది రన్నింగ్ అయితే అయిద్ది. సో నేను 15 మినిట్స్ పెడదాం అనుకుంటున్నాను నా బట్టలకి. ఇప్పుడు నేను 15 మినిట్స్ బట్టలకు పెట్టేస్తాను అనమాట. సో బట్టలు ఎప్పుడు వేయాలని చెప్తాను. ఇప్పుడు సర్ఫ్ వేసాను కదా, అది ఒకసారి తిరగాలి. తిరిగేటప్పుడు బట్టలు వేసేసుకోవచ్చు. సో స్విచ్ ఆన్ చేశాను. ఇక్కడ వచ్చేసి 15 మినిట్స్ సెట్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను మూత కూడా తీసేస్తున్నాను చూడండి. మూత తీసిన వెంటనే ఇవ్వండి ఇక్కడ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న బట్టల్ని, నా బట్టలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుంటున్నాను. మీరు ఎన్ని వేసుకోవాలంటే 3-4 జతలు వేసుకున్నా సరిపోతుంది. 2 జతలే వాష్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. మీకు సరిపోలేదు, నొరగ రావట్లేదు అనుకుంటే 1 స్పూన్ మళ్ళీ మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు తెలియాలని యాడ్ చేస్తానండి. సో ఇదిగోండి తిరుగుతుంది కదా. ఇప్పుడు మనకి డోర్ వేసేసుకోండి. ఈ 15 నిమిషాలు పెట్టింది ఇక్కడ ఆఫ్లోకి వచ్చేయాలన్నమాట. కనిపిస్తుంది అనుకుంటున్నాను. 15 నిమిషాలు మనం పెట్టాం కదా టైమర్ని, ఈ ఆఫ్లోకి వచ్చేసేయాలి బటన్ అనేది. షర్ట్స్ 5 ఫ్యాన్స్ అలా వేసుకోవచ్చు. అదే లో లెవెల్కి అయితే 3 షర్ట్స్ 3 ఫ్యాన్స్ వేసుకోవచ్చు. అన్నీ కలిపినే వేసుకోవచ్చు, విడివిడిగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ అయిపోయింది, ఆఫ్లోకి వచ్చేసింది. ఆఫ్లోకి వచ్చిన తర్వాత మీరు అనుకుంటారు ఆటోమేటిక్గా వాటర్ వచ్చేస్తాయి అనుకుంటున్నారు. వాటర్ అయితే రావండి. ఇక్కడ డ్రైన్ ఆప్షన్ ఉంది చూసారా. ఇక్కడ స్ట్రాంగ్లో అంటే వాటర్ మనకి స్ట్రాంగ్ అంటే బయటికి ఏం పోవు అనమాట. ఇక్కడ డ్రైన్ అంటే బయటికి వెళ్ళిపోతాయి. ఓకేనా? జెంటిల్ అన్నా కూడా వాష్ అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇది వచ్చేసి డ్రైన్లో పెట్టుకోవాలి. ఓకేనా? సో డ్రైన్లో పెట్టుకోగానే చూడండి వాటర్ వచ్చేస్తున్నాయా. సో ఆఫ్ అయిన తర్వాత మనం డ్రైన్లో పెట్టుకోవాలి. డ్రైన్లో పెట్టుకుంటే మనకి వాటర్ బయటకు వచ్చేస్తాయి.
సో చూద్దాం ఇందులో. సో వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతున్నాయి చూడండి. డ్రైన్ని తీసుకెళ్ళి స్ట్రాంగ్లో పెట్టాలి. ఇంకోటండి, ఇలా తిప్పేస్తారు 35. సో అంటే నానబెట్టడం అనమాట. ఇలా తిప్పుతారు యాంటీ క్లాక్ వైజ్. గడియారం ముళ్ళు వైపు నుంచి తిప్పాలి. ఓకేనా? దీనికి మాత్రం ఈ ఆరో మార్క్ దీనికి మాత్రం వెనక్కి తిప్పాలి. వెనక్కి కానీ ఇటు కానీ తిప్పాలి. ఇటేమి ఉండదు. ఇలా. ఓకేనా? దీనికి ఒకసారైనా బ్యాక్ వస్తుంది. దీనికి అసలు బ్యాక్ రాదండి. ఇలాగనే తిప్పాలి. ఓకేనా? సో ఇదిగోండి, వాటర్ అయితే మొత్తం వచ్చేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసేసాం అనుకోండి, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం డ్రైన్ ఆప్షన్ పెట్టాం కాబట్టి. ఈ డ్రైన్ అనే ఆప్షన్ పెట్టాం కాబట్టి, DRAIN డ్రైన్ అనే ఆప్షన్ పెట్టాం. ఇప్పుడు స్ట్రాంగ్లో పెట్టుకుంటే ఏంటంటే ఆ వాటర్ బయటకు వెళ్ళకుండా ఉండడానికి మనం పోసే వాటర్ స్ట్రాంగ్ పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ పట్టుకోండి. టెన్ మినిట్స్ పెట్టుకుంటా వాష్కి. నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పటికి 5 minutes పెట్టుకుంటా. 10 minutes పెట్టుకోండి. 10 minutes అయ్యాక 10 minutes పెట్టుకుందాం. 10 minutes అయ్యాక ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఆఫ్ అయిపోయింది, తిరగట్లేదు. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ డ్రైన్లో పెట్టేసుకోవాలి. డ్రైన్లో పెట్టేసుకొని ఇదిగోండి వాటర్ అయితే వదిలేస్తున్నాయి. కానీ ఏంటంటే మన ఆడవాళ్ళకి ఒకసారి వాష్ చేస్తే సరిపోదన్నమాట. 2 సార్లు 3 సార్లు చేసుకుంటూ ఉంటారు కదా. సో మీరు ఎన్ని వాష్లోనే చేసేసుకోండి. ఇప్పుడు అంటే ఒక వాష్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను ఇంకో వాష్ చేస్తాను 5 minutes పెట్టి ఈసారి. సో ఎక్కువ సార్లు అంటే 2 times సరిపోతుంది కాబట్టి 2 times అయితే పెడతాను. సో డ్రైన్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 5 minutes పెట్టి అప్పుడు స్పిన్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి కంఫర్ట్ వేసుకుంటున్నానండి. ఇంకా లాస్ట్ ట్రిప్ అయిపోతుంది అనగా మనం కంఫర్ట్ని అయితే వేసేసుకోవాలి. సో ఇదిగోండి రెండో ట్రిప్ కూడా సో చూడండి డ్రైన్ అయిపోయిన స్పిన్లో చూపిస్తాను. ఈ స్పిన్కి మనకి ఏంటంటే ఇచ్చేటప్పుడే ఇలా ఇస్తారనమాట. ఒకటి పిండేది అండ్ డోరు అండ్ నెక్స్ట్ ఇది మోట్ ఇస్తారు. ఇందులో బట్టలు వేసుకోవాలి. ఈ బట్టలు స్పిన్లో వేసినప్పుడు ఏంటంటే మనం డోర్స్ని ఓపెన్ చేయకూడదండి. డోర్లు అనేవి ఓపెన్ చేయకూడదు, తిరుగుతూ ఉంటారు కదా. సో వీటి బట్టలు వేసేటప్పుడు డోర్ ఓపెన్ చేసుకోకూడదు. ఇదైతే పర్లేదు కానీ ఇదైతే ఓపెన్ చేయకండి. ఆప్షన్లోనే ఉంచాలండి. స్పిన్లో కూడా ఏంటంటే నీళ్ళు బయటకు వెళ్ళిపోవాలి కాబట్టి డ్రైన్ ఆప్షన్లోనే ఉంచే స్పిన్ చేయాలి. వాటర్ అనేది బయటకు వెళ్ళాలి కాబట్టి. సో అయిపోయింది, వాటర్ అన్ని వదిలేసినాయి అనమాట. ఇందులో చాలా బట్టలు వేసాము. ఇందులో మనం 2 ట్రిప్పులుగా వేసుకోవాలి. ఓకేనా? ఇందులో 2 ట్రిప్పులుగా వేసుకోవాలండి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి. ఇందులో బట్టలు అయితే ఉన్నాయి. ఇందులో సగం వేసాను. సగం వేసి ఈ ప్లేట్లు అనేది మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి లోపలికి. ఓకేనా? ఇలా నొక్కాలి కొంచెం.
మనం ఇది ప్రాపర్గా పెట్టలేదనుకోండి సౌండ్లో డిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. చూడండి నేను ఇప్పుడు ప్రాపర్గా పెట్టడం లేదో మీకే తెలుస్తుంది. ప్రాపర్గా పెట్టకపోతే సౌండ్లో డిఫరెన్స్ వచ్చింది. క్లోజ్ చేసుకొని ఇది 3 minutes. ఇది డ్రైన్లోనే ఉంది, ఇది డ్రైన్లోనే పెట్టుకోవాలి. ఇక్కడ 3. సో కరెక్ట్గానే పెట్టాను. స్పిన్ అవుతుంది, వాటర్ అయితే బయటకు వదిలేస్తాను. ఆటోమేటిక్గా అది మూత తీయకూడదండి, మూత తీయకూడదు. అండ్ అది వచ్చేసి మూత తీయకూడదు, ఆఫ్లోకి వచ్చేస్తుంది. ఈ బటన్ అనేది 3లో పెట్టాం కాబట్టి ఆఫ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వాటర్ కూడా బయటకు వెళ్తాం. సో ఆఫ్ అయిపోయింది, చూద్దాం. ఈ రబ్బర్ ఇలా ఉంటుంది కదా, రబ్బర్ని ఇలా తీసేసుకోవాలి. ఓకే, బట్టలు చూడండి పొడిగా అయిపోయింది. సో ఈ వాషింగ్ మిషన్ ఏంటంటే పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో చేతులు అవి పెట్టేస్తూ ఉంటారు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ మిగిలిన బట్టలను కూడా వేసేసుకుంటాను అనమాట స్పిన్లోకి. సో ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ మీ బట్టలన్నీ అయిపోయిన తర్వాత వాష్ అయిపోయింది, ఇంకా ఆఫ్ చేసేద్దాం అన్నప్పుడు చక్కగా ఏం చేయాలంటే డ్రైన్ ఆప్షన్లో పెట్టేసుకొని ఈ వాషింగ్ మిషన్లో చక్కగా చుట్టూరు వాటర్ అవన్నీ పోసేసుకున్నాం అనుకోండి, ఏమైనా వాషింగ్ మిషన్లో మట్టి కానీ ఇసుక కానీ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది అనమాట, బయటికి డ్రైన్ అయిపోతుంది, వాటర్ వెళ్ళిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పాప వైట్ యూనిఫామ్ వేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను L వరకు అంటే లో లెవెల్ వరకు వాటర్ పోసుకున్నానండి. సో ఇదండి వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొకటండి, మనం బకెట్స్తో వాటర్ పోయాలన్నా ట్యూబ్తో వాటర్ పట్టాలన్నా కానీ కొంచెం నిలబడి పట్టాలి, లేదా బకెట్తో అయితే కొంచెం కష్టంగా పోయాల్సి వస్తుంది అనుకుంటే కనుక మన సరౌండింగ్స్లో అంటే వాషింగ్ మిషన్ సరౌండింగ్స్లో ఏదైనా పంపు కనెక్షన్ ఉంటే ఆ పంపుని ఇలా వాషింగ్ మిషన్కి ఇచ్చిన ట్యూబ్ ఉంటుంది కదా, అదైతే కనెక్ట్ చేసుకొని ఇలా అయితే వాషింగ్ మిషన్లో వాటర్కి అయితే పట్టేసుకోవచ్చు. అంటే మనం పట్టుకోవాల్సిన పని అయితే ఉండదన్నమాట, అంటే చేత్తో పట్టుకొని అక్కడ నిలబడి చేయాల్సిన పని అయితే ఉండదన్నమాట.